ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? వంకాయకి నూనె రాస్తున్నా, కొంచెం బాజీ చేద్దాం, నాగేష్కి ఇష్టం కదా. వంకాయ భాజీ. బాజీ భాజీ అంటే నార్త్లో కూర కదా. ఇదేమిటి వంకాయ కూర మరి? కాదమ్మా, వంకాయలు కాల్చి చేస్తా. ఓకే, ఏమేం కావాలి వీటికి? చాలా సింపుల్. వంకాయ, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాలు, ఏది ఉంటుంది అన్నీ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి? బాగా కొంచెం ఆయిల్ వేసారు వంకాయ. అట్లని కాదు కానీ కలర్ వస్తుందని రాస్తా. అదే అంటే ఈ వంకాయని మనము అవెన్లో కూడా పెట్టుకొని కాల్చచ్చు, కానీ నాకు పర్సనల్గా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. నాకేమో ఇండియాలో లేకపోయా, అది ఉంటే దానికి పెట్టేదాన్ని. అనవసరంగా స్టవ్ అంతా ఆయిల్ పొట్టు పడుతుంది. కొంచెం అవుతుంది, తుడుచుకోవాలి, కానీ ఈ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. అయిపోయిందా? ఇదిగోండి, దీంతో వేయండి. ఈ వంకాయ బాజీలో ఒక్క వంకాయను మాత్రమే మనం వండుతున్నాం, ఇంకా ఏది కూడా ఒక్కటే ఇంత పచ్చడి అంతే, మిగతాదంతా పచ్చివే. అది ఈ వంకాయ బాజీ విశిష్టత కదా. అవునమ్మా. చెక్కు తీసాక ఇలా కనిపిస్తుంది వంకాయ. ఇది కారము మేము వాడేది గుంటూరు కారము. మీరు వేసుకునేటప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కారం లేకుండా రంగు బాగుంటుంది. అత్తయ్య గారు ఎక్కువ వేశారని నేను మళ్ళీ ఆఫ్లైన్ కారం తీసేసాను అనమాట. ఈ కాశ్మీర్ కారం కాశ్మీరీ కారం బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది కానీ కారం ఉండదు. కానీ గుంటూరు కారం ఏంటంటే ఎరుపు ఉంటుంది, చచ్చెట్టు కారం ఉంటుంది. సో మనం ఇలాంటి పచ్చివి ముఖ్యంగా చేసుకునేటప్పుడు తక్కువ కారం వేసుకుంటే బెటర్, ముఖ్యంగా గుంటూరు కారం వాడినప్పుడు. సో ఇప్పుడు మీరు ఉల్లిపాయ, కారము, ఉప్పు, చిటికెడు పసుపు, శాస్త్రానికి జీలకర్ర, ధనియాల పొడి కదా ఇది. ధనియాల పొడి అంతే, ఏం లేదు. ఆయిల్ పోసి కలపటమే. అది కొంచెం అయినాక కలిపి ఇవన్నీ పచ్చివే వేసామండి. అన్నీ పచ్చివే. నలుగురు ఉన్నది పెద్ద ఫ్యామిలీకి అయితే కొంచెం ఈ 2 చట్నీలు చేస్తే 2 ఐటెంగా 3 ఐటెంగా సరిపోతుంది అన్నట్టు. నలుగురు ఉన్న ఇంట్లో అయితే సాయంత్రం పూట మా ఇంట్లో పిల్లలందరూ ఉంటే ఇట్లాంటివి చేస్తే అది వంకాయ కారం పెట్టుకుందరు. పొద్దుటి కూర పప్ప పెట్టుకొని మంచిగా పాలన్న పెరుగన్న వేసుకొని తినేవాళ్ళు. ఒకవేళ మీకు ఉప్పు కారం ఎక్కువైంది అనిపిస్తే ఇంకొక వంకాయ కాల్చి కలిపేసుకోవచ్చు అంతే. అంతేగాని ఎక్కువ ఉప్పు కారాలు తినకండి. మన ఇండియా వంకాయలు బాగుంటాయి అసలు. ఈ అమెరికావి పెద్దగా ఉంటాయి, వట్టిగానే అంత నీళ్లు కారుతూ ఉంటాయి. ఇండియా వంకాయలు మంచిగా ఉంటాయి. అక్కడికిక్కడి రుచి కూడా తేడానే. వంకాయ అక్కడివే బాగుంటాయి ఇండియా. ఈ వంటకం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవును, అందుకే నలుగురు ఉన్నప్పుడు ఇట్లాంటివి రెండోసారి కింద పెరుగు పచ్చడి, వంకాయ బాజీ, ఇట్లా పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇలాంటివి ఏవైనా టమాటా పెరుగు పచ్చడి, దోసకాయ చేస్తే 2 ఐటెంలు అవుతాయి. ఇంకో ఏదైనా 2 వండుకుంటే సరిపోతుంది. అయిపోయింది, రెడీ.
వంకాయ బాజీ రెడీ. ఇది ఎలా మనం ఉత్తి అన్నంతో బాగుంటుందా? ఎలా ఎందులో తింటారు? అన్నంతో కొంచెం కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మా పిల్లలందరికీ బాగా ఇష్టం. ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? ఇంకా కొంచెం నూనె వేస్తున్నా అమ్మ, కొంచెం తక్కువ అనిపించి. ఆహా. మనము పచ్చిది వాడుతున్నాం కాబట్టి కొంచెం నూనె ఉంటే బెటర్ కదా. నూనె ఉంటే మెనగలిసినట్టు మంచిగా ఉంటుంది. అన్నంలో కొంచెం ఇది కలిపి నెయ్యి వేసుకుంటే రుచిగా ఉంటుంది. అట్లా వేడి వేడి అన్నం, ముద్దపప్పు, వంకాయ భాజీతో లంచ్ రెడీ.